ప్రెస్ మీట్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఒకటే. ఏదైతే మొన్న మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, నిన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో, ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే చేయడం లేదో దాని మీద విమర్శించడం జరిగింది. మరి నిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది. నేను మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నుంచి హెచ్చరించేది ఏంటంటే, ఇది వ్యక్తిగతం కాదు, ఇది ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతం కాదు, జీవన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, మోహన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, విఠలరావు వ్యక్తిగతం. ఇది ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వం మీద వచ్చిందో, ప్రభుత్వం మీరు చెప్పిన హామీలు అమలు పరచక విఫలమైనందుకే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని నిందించే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా చెప్పేది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగతం కాదు. ప్రభుత్వం మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కటి ఫ్రీ బస్ మహిళలు తప్ప ఏ హామీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ చేసిన దానికి మేము కూడా ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన హామీలు ఒక గ్రామానికి వెళ్దాం, జిల్లాలో మీ ఇష్టం ఉన్న, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మీ ఇష్టం ఉన్న గ్రామానికి వెళ్దాం, అక్కడ అడుగుదాం, మరి రైతులను అడుగుదాం, మరి 2 లక్షల రుణమాఫీ అయిందా, రైతు భరోసా ఇస్తున్నారా, 500 బోనస్ ఇస్తున్నారా, ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నారా, అట్లాగే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చెప్తామని ఇస్తున్నారా. ఇవన్నీ ఇవ్వడం లేదు. కాబట్టే మరి ప్రశాంత్ రెడ్డి గారు దాంతో మహిళలకు కూడా 2,500 ఇస్తామన్నారు, పెన్షన్స్ 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారు, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తామన్నారు. మరి ఇవన్నీ మీరు ఇవ్వలేకపోవడం వల్లే మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ విసిరింది మోహన్ రెడ్డితో కాదు, సీఎం గారితో, పిసిసి అధ్యక్షుడితో సవాల్ విసిరింది. నేను కోరేది ఏంటంటే, అది మన లెవెల్ తేల్చుకునేది కాదు, అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మా ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు లెవెల్లో తేల్చుకునే సమస్య. కాబట్టి ఆ లెవెల్లో మరి మీ దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడికి వస్తాడో, ఏ విలేజ్లకు వస్తాడో చెప్పండి. ఇవన్నీ ఇచ్చినాయని అని అంటే అక్కడికక్కడనే రాజీనామా ఇస్తా అని చెప్పడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు. మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారు మరి అక్కడికక్కడనే రాజీనామా ఇస్తాడా, మేము దీని ద్వారా సవాల్ విసురుతూ ఉన్నాం. కాబట్టి మీరు మీ ముఖ్యమంత్రి, మీ పిసిసి అధ్యక్షుడు డేట్ తీసుకొని, ఏ గ్రామంలో తీసుకొని, మేము మా ప్రశాంత్ రెడ్డి, మా హరీష్ రావు, కేటీఆర్ గారు డేట్ తీసుకొని మేము కూడా వస్తాం. ఈ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు కాకుంటే ఖచ్చితంగా రాజీనామా ఇవ్వాలా. 100% అమలైనని అక్కడ ప్రజలు చెప్తే మా వాళ్ళు రాజీనామా ఇస్తారు. కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కాకుండా పెట్టని కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలుసు. ఈ రైతు బంధు కానీ, రైతు భరోసా, ఇవన్నీ పెట్టని కూడా హామీలు ఇచ్చారు. పెన్షన్స్ కూడా పెట్టని హామీలు ఇచ్చారు. కాబట్టి మరి ఆ రోజు ఏదైతే 3 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఖచ్చితంగా నెలవారీగా పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ అన్నీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.
మరి ఆయన ఇస్తానేమో నువ్వేమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చూస్తా, కేసీఆర్ మార్పు కోరుతా అని అంటా ఉన్నావు. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ ఒకటి టీఎస్వై టీజీ తీసుకొచ్చినాం, 800 కోట్లు దాని మీద పెట్టినాం, దాంతో ఒరిగిందేమున్నది? ఈరోజు చూస్తూ ఉన్నాం సెక్రటేరియట్ మెయిన్ వాస్తు ప్రకారం పెట్టిరు మెయిన్ డోర్, దాన్ని మార్చుతూ ఉన్నాం, 3 కోట్లు నష్టమవుతాయి. ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ ప్రజల డబ్బు కనుక ఈరోజు మేము మరి కేసీఆర్ గారు అన్నీ పునరుద్ధరిస్తే నువ్వు అన్నీ కూల్చేస్తూ ఉన్నావు. మేము ఇచ్చినాం పక్కా ఇల్లు ఎన్నో ఇచ్చినాం, ఇంకా ఆన్గోయింగ్ ఇల్లు ఉన్నాయి. అట్లాగే ఉద్యోగాలన్నావు, 2,10,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. అట్లాగే 30,000 ఉద్యోగాలు అన్నీ ప్రాసెస్ అయ్యి రిటర్న్ టెస్ట్ అయింది, అన్నీ అయింది. మరి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైంకు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లో ఏదో కల్లిపల్లి కబర్ చెప్పి మీరు గెలిచింది. జనాలు అనుకున్నారు, ఏమనుకున్నారు? కేసీఆర్ గారు ఇవన్నీ ఇచ్చారు, ఈ పథకాలన్నీ ఇచ్చారు, దాని మీద ఈయన ఇవి ఇస్తా అంటున్నారు. జనాలు ఆశపడి మేము ఎన్నుకుంటే ఏం చేసారు? రైతు బంధు ఇస్తే ఆయనతో ఉన్న రైతు భరోసా బంద్ చేసారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మీరే చెప్పారు డిసెంబర్ 7th లోపు మాఫీ చేస్తాం. మళ్ళా డిసెంబర్ వచ్చింది, కనీసం 30% కూడా మాఫీ చేయలేదు. నేను చెప్తున్నా నాదే మాఫీ కాదు, 2 లక్షల రుణమాఫీ. ఇట్లా చాలా మీరు ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు. హైడ్రా తీసుకొచ్చి హైడ్రా, మరి కేసీఆర్ గారు ఇల్లు కట్టించి పునరుద్ధరిస్తే నువ్వు ఉన్న ఇల్లు కూర్చేస్తావా? అది పర్మిషన్ ఉన్న ఇల్లు, 30-40 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ వాళ్ళకు అధికారాలు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఈఎంఐ కూడా లోన్ లేపుకొని కడతా ఉన్నారు. అది చేసినాం. దాన్ని మార్చడం కోసం మనం మూసీని నెత్తి మీద ఎత్తుకున్నాం. మూసీలో గతంలో మా ప్రభుత్వం కూడా అప్పుడు అన్నది 16,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ వాల్ 2 sides కట్టచ్చు. అట్లా కడితే మరి గరీబోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంటాయి, మూసి శుద్ధీకరణ అవుతుంది. నువ్వేం చెప్తున్నావు? నీ కమిషన్స్ కోసం 1,50,000 కోట్లు దానికి పెట్టాలంటున్నావు. 1,50,000 కోట్లు దానికి పెట్టే వాళ్ళు ఏదైతే 18,000 కోట్లు ఇప్పుడు ఇచ్చినావో 31,000 కోట్లు ఇంకా మిగతా 18,000 కోట్లు ఇవ్వు, రైతులకు రుణమాఫీ అవుతుంది. రైతు బంధు ఇవ్వు, ఆ పేరు తెచ్చుకో. ఈరోజు వడ్లకు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇస్తాను. ఈరోజు ఏది మళ్ళీ సన్నాలకు అన్నావు, ఆ సన్నాలకు కూడా లేవు. అవి కూడా 70% బయట వ్యాపారస్తులకు అమ్ముకున్నాక 30% మిగిలింది. ఈరోజు ఏ వర్గము మీ ప్రభుత్వంలో ఏ వర్గం సంతృప్తి లేదు, అన్ని వర్గాలు రోడ్డు మీద ఎక్కినాయి. ఈవెందో రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్స్ కానీ, ఆర్టీసీలు కానీ, ఉద్యోగస్తుల జేఏసీలు కానీ, మీకు ప్రొడక్షన్ ఇచ్చే పోలీసు వాళ్ళు కూడా కానీ, అట్లాగే వార్తలు రాసే విలేకరులు, ఛానల్స్ చూపించే వాళ్ళ విలేకరులకు కూడా కానీ అందరూ అన్ని వర్గాల ప్రజలు మీ మీద నారాజు ఉన్నారు. అట్లాగే కుల సంఘాలు కూడా ఆ రోజు దళిత బంధు ఇచ్చాం, కులాలకు ఫిషర్మెన్స్కు చేపల పంపిణీ, గొర్రె పంపిణీ, ఇవన్నీ ఇచ్చినాం. బీసీ బంధు కూడా ఇచ్చాం. ఏది ఒక్కటి లేదు. నువ్వు ఉన్నాయి కూల్చేయడము, మరి ప్రభుత్వ డబ్బుతోని జల్సాలాడడము. ఎందుకండి 27 సార్లు నువ్వు ఢిల్లీ పోయినావు, ఏం సాధించినావు? ఢిల్లీ పోయి సెంట్రల్ గవర్నమెంట్లోనే ఏదైనా రూపాయి ఫండ్ తెచ్చినావు? ఈ డబ్బంతా ఎక్కడిది? మాది, ప్రజలది, తెలంగాణ ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నాం. మరి అన్నదమ్ములు కూడా ఈరోజు మరి ఆడ కబ్జాలు పెడతా ఉన్నారు, పర్సంటేజ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జనాలు అనుకుంటున్నారు అరే ఆర్ఆర్ ట్యాక్స్ అట, అది కొత్త రకం ట్యాక్స్, నాకు అర్థం కాదు. ఆర్ఆర్ ట్యాక్స్ 10% అట, కమిట్మెంటు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులు కూడా. నీవు ఒకటే రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావు. రివెంజ్ నువ్వు ఏదన్నా ఉంటే లా ప్రకారం చట్టం తన పని చేసుకపోతుంది, నువ్వు తీసుకునే అవసరం లేదు. గతంలో నువ్వు దొరికినావు కాబట్టి నీ మీద ఆ కేసు అయింది. ఏదైనా ఉంటే చట్టం చేసుకోపోతుంది. అన్ని కమిషన్లు, కథలు, కాళేశ్వరం మీద కమిషన్,
దాని మీద కమిషన్ కాలం వెళ్ళవచ్చు తప్ప డబ్బులు వేల కోట్లు నష్టం చేసాడు తప్ప దీంతో ఊరికేదేం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినవి సెంట్రల్ గవర్నమెంట్ మెచ్చుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ మెచ్చుకొని మన స్టేట్లో మన జడిపికి దీన్ దయాళ్ అవార్డు ఇచ్చింది 50 లక్షల క్యాష్ ప్రైజ్. అట్లాగే గ్రామ పంచాయతీలకు 20 గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చింది. నేషనల్ లెవెల్లో మనకు అట్లా అవార్డు వచ్చినాయి. హరితారంలో ఊళ్ళన్నీ పచ్చదనంగా ఉండే, ఈరోజు ఏమైపోయినాయి? హరితారం లేదు, ఇంకోటి లేదు, అన్నీ పీకేస్తా అంటున్నావు. అట్లాగే నువ్వు మరి ప్రభుత్వ మీటింగ్లలో కూడా మన హన్మకొండ అయింది గవర్నమెంట్ మీటింగ్ గవర్నమెంట్ సొమ్ముతో అని జనాలు తీసుకొచ్చి నువ్వు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద మాట్లాడతా. మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కొడతాం, చంపుతాం, తంతాం, ఇవన్నీనా? ఇవే మాటలు నువ్వు మాట్లాడేది. ఖచ్చితంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మాటలు బంధుపెట్టు. నువ్వు మంచిగా ఒక ముఖ్యమంత్రిగా సంస్కృతిగా మంచి మాటలు మాట్లాడు. మేము ఏదైతే ఉందో ప్రశాంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని, మీ పిసిసి అధ్యక్షుడిని ఏ గ్రామం పిలండి. మేము మా ప్రశాంత్ రెడ్డి గారిని, మా కేటీఆర్ గారిని పిలిచి ఖచ్చితంగా అక్కడ మరి ఎవరికన్నా ఖచ్చితంగా అన్నీ వచ్చినాయి మాకు అని అంటే ఖచ్చితంగా మా వాళ్ళతో రాజీనామా చేయిస్తాం. లేదు ఇది రాలేదంటే ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మరి మోహన్ రెడ్డి గారిని సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.